నమస్తే మేడం. నమస్కారం అండి. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు మేడం. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు, ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం చెప్పండి మేడం. నా పేరు అరుంధతి పూల అండి. నేను కార్వాన్ నుండి మేదీపట్నం అక్కడ ఏరియా నుండి వచ్చాను. నేను 22 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. మా ఫ్యామిలీ అంతా కూడా ధ్యానంలోకి ఒకటేసారి వచ్చాము. ఆ తర్వాత రావడమే ముందు నుంచే వెజిటేరియన్గానే ఉండి, ఆ తర్వాత కంప్లీట్గా ఎల్లిపాయలు కూడా తినకుండా ఉండి అందరికీ ధ్యానం చెప్పడం, వచ్చిన రోజు నుంచే అందరికీ చెప్పడం, ధ్యాన ప్రచారం చేయడము, 40 డేస్ తర్వాత క్లాసెస్ పెట్టడము, ఇవన్నీ కూడా మాకు 22 ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా కంటిన్యూగా ధ్యానం క్లాసులు జరపడము, అందరికీ ప్రచారం చేయడం, ఎవరు కనబడ్డా ధ్యానం గురించి చెప్పడము, శాకాహారం గురించి చెప్పడము ప్రతిరోజు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది మేడం, మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం అప్పటి నుంచి? నేను స్టార్టింగ్లో 7 అవర్స్ చేశానండి. డైలీ కంటిన్యూగా చేశాను. మధ్యలో 3 అవర్స్ కూడా కూర్చుంటుంటే నైట్ డేలో. ఆ తర్వాత ఇప్పుడు మాత్రము మార్నింగ్ 1 అవర్, నైట్ 1 అవర్, మధ్యాహ్నం కూడా 1 అవర్, అప్పుడప్పుడు టైం ఉంటే కంటిన్యూగా 2-3 అవర్స్ కూర్చుంటాను. ఓకే, మీరు ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం చెప్పండి మేడం, మీలో చేంజెస్. ధ్యానం ముందు నాకు చిన్న హెల్త్ ఇబ్బంది ఉండే, చిన్నప్పటి నుంచి లేకుండా పెళ్ళైన తర్వాత ఉండే, కంప్లీట్గా తగ్గిపోయినాయి అవి. నాకు ట్యాబ్లెట్ వేసుకోకున్నా కూడా చాలా కాళ్ళ నొప్పులు ఒక 40 ఉండే అనమాట. చిన్న కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, తలనొప్పి, పచ్చళ్ళు తింటే పడకపోవడము, కోపం ఎక్కువ వస్తుండే, ఆకలి ఎక్కువ వేస్తుండే, బద్ధకం ఉంటుండే, బయటికి వెళ్తే పడకపోతుండే, వాతావరణం పడకపోతుండే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. అసలు ఎవరు నన్ను చూస్తే కూడా పడకపోతుండే, అంటే డల్ అయిపోతుండే. నేను టీవీ చూస్తే కూడా పడకపోతుండే, వెదర్ పడదు, అన్నీ పడే, ఏది పడదు. అట్లా ఉన్న స్థితిలో నేను ధ్యానంలోకి వచ్చినాక, నేను అప్పుడేం ట్యాబ్లెట్లు వేసుకోలేదు, అట్లనే భరిస్తుంటే, జపం చేస్తుంటే ఉంటుంటే ఇంట్లోనే. ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాత్రం నాకు కంప్లీట్గా 40 డేస్లో రోజు ఒకటి తగ్గడము, కంప్లీట్ 40 డేస్లో 90 కాదు 100% తగ్గిపోయినాయి. అన్నీ తగ్గిపోయినాయి. తగ్గిన తర్వాత తగ్గక ముందు నుంచే నాకు రోజు ఫస్ట్ డే, సెకండ్ డే అక్కడ విన్న మాటలు, నాకు వచ్చిన మార్పును చూసి చిన్నప్పటి నుంచి స్కిన్ ఇబ్బంది ఉండే. ఫస్ట్ డే సిట్టింగ్ లోపలే 1 అవర్ సిట్టింగ్ లోపల ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, తగ్గలేదు. ఆ ఫస్ట్ సిట్టింగ్ లోపలనే కంప్లీట్గా వేలకు చిన్న కురుపులు ఉంటుండే, కంప్లీట్ క్యూర్ అయిపోయినాయి అనమాట 1 అవర్ సిట్టింగ్ లోపలనే. అది చూసి నేను ఆశ్చర్యపోయి ఆ రోజు నుంచే చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం చేశారా మేడం? మీలో ఏమి ఎక్స్పీరియన్స్? పౌర్ణమి ధ్యానము నేను ఒక 10 ఇయర్స్ నైట్ అంతా ధ్యానం చేస్తుంటే ఏంటంటే మాస్టర్స్ కనబడము, ఇన్నర్ వాయిస్ రావడము, ఆ తర్వాత దేవుళ్ళు కనబడడం. మాస్టర్స్ అంటే గురువులు, దేవతలా మేడం? నాకు బ్లాక్గా కనబడతారండి, వాళ్ళు ఫేస్ కనబడదు, కాకపోతే వాళ్ళు కనబడి ఆ వాయిస్ వినబడుతుంది అనమాట. ఆ వాయిస్ వినబడి నా కోసం వాళ్ళు నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు. నేను ఏదైనా మర్చిపోయినా, నేను బయటికి వెళ్తుంటే, నాకు ప్రచారానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఏదైనా మర్చిపోతే నాకు ఒక ఇన్నర్ వాయిస్ వస్తుంది, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇది చూసుకో అని చెప్తుంటారు. కానీ నాకు మనిషి కనబడరు, వాయిస్ వినబడుతుంది. ఒక్కొక్కసారి నీడలాగా మనిషి కనబడుతుంటారు. నైట్లో, డేలో పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు కూడా అట్లా ఫీలింగ్స్ ఉంటాయి. అది మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటలు కూడా చాలా నిజంగా ఉంటాయి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ప్రతిసారి ఇన్నర్ వాయిస్. ఓకే, మీరు సామూహిక ధ్యానం చేసినప్పుడు మీలో ఏం చేంజెస్ గమనించారు మేడం ఎనర్జీ పరంగా? చాలా బాగుంటుంది. మనకి మామూలుగా ఇంట్లో కూర్చుంటే 1 అవర్ మెడిటేషన్లో మనకు చాలా స్లో రిజల్ట్ ఉంటుంది. కాకపోతే గ్రూప్ మెడిటేషన్లో తొందరగా కనెక్ట్ అవుతాము. ఒక 10 మినిట్స్ లోపలనే మనము ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసినా, ఒక 2-3 అవర్స్ మెడిటేషన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఏదైనా ఇబ్బందిగా ఉన్నా, డల్గా ఉన్నా అవన్నీ కూడా కంప్లీట్గా తగ్గిపోయి మళ్ళీ రీఫ్రెష్ అయిపోయి మార్నింగ్ లేస్తే ఎలా ఉంటామో ఆ విధంగా మళ్ళీ అయిపోతాం అన్నమాట. అసలు ఏంటంటే బాడీ, మైండ్ అంతా ఎంటీ అయి హాయిగా ప్రశాంతంగా, ఇంతకన్నా మంచిది ప్రపంచంలో ఏదీ లేదు అన్నట్టుగా అయిపోతాం మనం. ఆ ఫీలింగ్స్ నేను ప్రతిసారి గమనిస్తుంటాను. ఎక్కడైతే ప్రోగ్రామ్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళినప్పుడే నాకు ఎనర్జీ పాస్ అవుతుంది బాడీ లోపలికి. ధ్యానంలో కూర్చోకున్నా ఆ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ వైబ్రేషన్ అనేది నాకు టచ్ అవుతుంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏరియాకి వెళ్ళినా అక్కడున్న వైబ్రేషన్స్ నాకు తెలుస్తాయి అన్నమాట. అట్లాంటిది మెడిటేషన్ క్లాస్లోకి వెళ్తే నాకు ఆ వైబ్రేషన్స్ టచ్ అయ్యి అప్పుడే బాడీ అంతా హీల్ అయిపోతుంటుంది. ఇంకా కూర్చుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఓకే మేడం, అమావాస్య ధ్యానం మీరు మీ ఎక్స్పీరియన్స్ మేడం? అమావాస్య ధ్యానం చేశాను, అది కూడా బాగుంటుంది. కాకపోతే నేను గ్రూప్లో ఎప్పుడు వెళ్ళలేదు అమావాస్య ధ్యానంకి, కానీ ఇంట్లో కూర్చున్నా కూడా బాగా చేయగలుగుతాం, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే మేడం,
మీరు పత్రి సార్తో మీ ఎక్స్పీరియన్స్ మేడం. పత్రి సార్ తోటి నేను 20 ఇయర్స్ కింద నేను ఒకసారి అంటే భోజనము మెహదీపట్నం సెంటర్లో నేను ఎవ్రీ మంత్ ఒక 10-15 ఇయర్స్ వరకు పౌర్ణమి ధ్యానాలకు వంట చేసి పంపిస్తుంటే అక్కడ వంట చేసి పంపించినప్పుడు పత్రి సార్ ఏమన్నారంటే ఎప్పుడు ఇలానే చేయాలి అనేసి ప్రోగ్రామ్ అంతా అయిపోయాక నాకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు, చెప్తే నాకు ఆ మాట అర్థం కాలేదు. ఆ రోజు వచ్చిన సీనియర్ మాస్టర్లు అందరికీ ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నాకే ఎందుకు ఇచ్చిండు, నాకు ఎందుకు చెప్పిండు అని అర్థం కాలేదు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారంటే నువ్వే వండి తీసుకొచ్చినావు కాబట్టి నీకు చెప్పిండు, ఎప్పుడు ఇట్లానే చేయాలి మేడం, ఎప్పుడు ఇట్లానే ఉండాలి అన్నారు. అట్లా ప్రతిసారి కూడా ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేసినా కూడా నేను వండి పంపిస్తే సారు భోంచేయడము, రెండోసారి పెట్టుకోవడము, మళ్ళీ ఎవరు చేసిరని అడగడము. ఎందుకంటే మెహదీపట్నం ఏరియాలో ఆల్మోస్ట్ కంప్లీట్గా నేను 10-15 ఇయర్స్ వండి పంపించాను. ప్లస్ ప్రచారంకు చేస్తే కూడా ఎమ్మెల్యే లాగా 2014లో నిలబడ్డప్పుడు కూడా నేను ముస్లిమ్స్కి కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళకు కూడా వాళ్ళ కూర్చొని నిలబడి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళ చైరు స్టూల్ ఉంటాయి కదా, అందరిని పిలిచి చెప్తే నన్ను సార్ అన్నారు ఎప్పుడు ఇట్లానే ఉండమ్మా, ఇది కరెక్టు, అందరికీ ధ్యానం వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ అందరూ సమానమే అని నాకు సారు రోడ్డు పైనే నడుచుకుంటూ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. ఎప్పుడైతే మనం అందరికీ చెప్పే స్థితిలో మన ఇన్నర్ ఉంటుందో, మన మనస్తత్వం ఉంటుందో మనం ప్రపంచాన్నే గెలవచ్చు అని చెప్పిండు. ఓకే, ఇంకా పత్రి సార్తో మీ ఎక్స్పీరియన్స్ మేడం. పత్రి సార్ తోటి ఒకసారి హోటల్ తాజ్లో మేము లంచ్ చేసాము. నాకు నూడిల్స్ అంటే ఇష్టము, సార్కి కూడా నూడిల్స్ అంటే ఇష్టము. వేరే వాళ్ళు నూడిల్స్ తినకుంటే వాళ్ళు పిచ్చోళ్ళు అన్ని టేస్ట్ చూడాలా, నూడిల్స్ చాలా బాగుంటాయి, కాకపోతే మైదా అని తినరు కదా, అట్లానే ఏం లేదు, కొంచెమే తింటాం కదా, ఏదైనా మనకు నచ్చింది అంటే వెజ్లో ఏదైనా నచ్చిందంటే ఆ టేస్ట్ చూడాలి, మనకి ఏదైతే నచ్చుతుందో ఇష్టంతో తినాలి మేడం అని చెప్పారనమాట. అప్పుడు కూడా అంటే అదేదో ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో తినకుండా ఉంటారు కదా. ఒకసారి చిప్స్ కూడా నేను తక్కువ తింటాను, కొంచెం లావు ఉన్నా అనేసి, మనస్ఫూర్తిగా తినాలి, మీరు మనస్ఫూర్తిగా పెట్టినప్పుడు మీరు తినడం కూడా ఆ విధంగా తింటే కరెక్ట్ కదా అని చెప్పిండు. అని చిప్స్ పెట్టుకోవడము, ఎట్లా వడ్డించుకోవాలి, ఎట్లా తినాలి, మనం ఇట్లా తింటేనే కరెక్టు అని నాకు మరీ వడ్డించి ప్లేట్లో తన పక్క కూర్చోబెట్టి తినేదాకా ఊరుకోలేదు అన్నట్టు. ఆ తర్వాత ఒకసారి నాకు నెయ్యి కూడా అంత ఇష్టం ఉండదు, నెయ్యి వేసి ఎందుకు తినవు, నెయ్యి తినాలి అనేసి నెయ్యి వేసి పెట్టిండు అనమాట. సరే సార్ చెప్పిండు కదా అని తినడము. అట్లా ఏంటంటే ఎక్కువ మటుకు పత్రి సార్తో నేను టచ్ అయింది చాలా తక్కువ, కానీ ఉన్న కొన్ని అనుభవాలైనా చాలా బాగున్నాయి. ఇంకొకటి సారు ఇంటి దగ్గరికి ప్రోగ్రామ్ అయినప్పుడు వచ్చినుండే, ఆ ప్రోగ్రామ్ అయినప్పుడు వస్తే సార్ రావట్లేదు భోజనానికి, అన్నీ అరేంజ్ చేసినాము అన్నాను. సార్ రాకుండా వచ్చిన వాళ్ళందరూ పత్రి సార్లే కదా అని అన్నాను. అంతే, సారు కార్లో వెళ్తుంటే కార్ను తిప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసారు భోజనానికి, వచ్చి నేను భోంచేస్తాను మీ ఇంట్లో అని చెప్పారు. అందరూ వచ్చేసారు, సార్ వస్తారు అనగానే మన వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ అవుతారు కదా. అంటే సార్ ఏమన్నారంటే మనసులో మంచి ఆలోచనలు ఉంటే ప్రతి ఒక్కరూ అట్రాక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరికి మన లోపల ఇంటెన్షన్ ప్యూరిఫైగా ఉంటే ఎక్కడ వెళ్ళినా కూడా మన వాళ్ళే అందరూ మన మాట వింటారు, మన ఆలోచనకు వాళ్ళు సరెండర్ అవుతారు అని చెప్పారు. ఆ తర్వాత పత్రి సార్ నేను 2014లో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు సార్ అన్నారు ఏంటి విశేషాలు అని అడిగారు. అంటే నేను 100 క్వశ్చన్లు వేస్తున్నారు సార్ అంటే మీరేం చెప్పారు అంటే 1 ఆన్సర్స్ చెప్పగలుగుతాము అని చెప్పాను. అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాను, ఆ ఫ్లో కూడా వచ్చేస్తుంది. అంటే మరి ఏమనుకున్నావు, ధ్యానమా, ఎట్లా ఉంటుంది ధ్యానం అంటే సూపర్ ఉంటుంది సార్, నిజంగా చెప్పగలిగిన నేను. నాకు వాయిస్ ఇబ్బందిగా ఉన్నా, జలుబు చేసినా కూడా ఎవరైతే క్వశ్చన్ వేసినప్పుడు ఆ వాయిస్ కూడా స్పష్టంగా అయిపోయి నా మాట నేనే కాదు, నా ప్లేస్లో ఎవరో చెప్తున్నట్టు కూడా నాకు ఒక అనుభవం కూడా అది అయ్యిందనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పగలిగే స్థితి, నడవలేని స్థితిలో కూడా నడిచా నేను. నాకున్న అప్పుడు హెల్త్ ఇబ్బందికి నేను నడిచిన తర్వాత నేను 14 అవర్స్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి 14 అవర్స్ కూడా బయట ఉన్నాను. మామూలుగా అంతకుముందు 2 డేస్ ముందు బెడ్ పై నుండి లేవలేని స్థితిలో ఉన్నదాన్ని, ఓన్లీ ప్రచారం కానీ వెళ్ళినప్పుడు ఆ స్థితిలో నేను అంత తిరగడం చూసి నేనే ఆశ్చర్యపోయి సార్కి చెప్పేసి వచ్చాను. గ్రేట్ మేడం అనేసి తను షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు ఎప్పుడు ఇట్లానే ఉండాలి అని చెప్పారన్నట్టు. ఓకే మేడం, మీరు శాకాహార ర్యాలీలో ఏమైనా పార్టిసిపేట్ చేశారా? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం? శాకాహార ర్యాలీలు నేనేం పార్టిసిపేట్ చేయలేదు, కాకపోతే పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేసి వంట చేసి పంపించారు.
మెహదీపట్నం ఏరియాలో కనీసం ఒక 15 సార్లు అట్లా అప్పుడప్పుడు 15 ఆగస్టుకి 2 అక్టోబర్కి అవుతుండే. ఆ ప్రోగ్రామ్స్కి వంట చేసి పంపించడము, మళ్ళీ మా ఏరియాలో శాకాహార ర్యాలీలు 1 ఇయర్కి ఒకసారి ఒక 2-3 ఇయర్స్ పెట్టించాము మేము. ఆ తర్వాత ఎవరన్నా చేస్తుంటే వండి పంపించడము, లేదు అంటే వాళ్ళకు కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకి మా ఏరియాలో చుట్టుపక్కల వాళ్ళు పెట్టిన వాళ్ళకైతే అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడము. ఆ తర్వాత ఏంటంటే ర్యాలీలో వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి ఏమైందంటే కాలు నొప్పి ఉండే, నేను రాలేను అంటే ర్యాలీలో చాలా తక్కువ మంది ఉన్నారు రావచ్చు కదా అని అన్నారు. సరే తప్పదు కదా అని వెళ్ళాను. నడిచిన 2 మినిట్స్కే నా కాలు వాపు పెయిన్ నొప్పి అంతా తగ్గిపోయి కంప్లీట్గా నడిచాను. అసలు మళ్ళీ తర్వాత ఆ నొప్పి లేదు, ఇబ్బంది లేదు. అంతకుముందు ఆ 10 డేస్ నుంచి ఆ పెయిన్ ఉండే. అప్పుడు అంటే మామూలుగా నేను ఎక్కువ నడవలేను. అట్లాంటిది ర్యాలీలో నడిస్తే నడవగలుగుతాము. నడిచిన తర్వాత పెయిన్ అనేదే ఉండదు. ఎంత నడిచినాము అనే ఆలోచన కూడా ఉండదు. చాలా బాగుంటుంది. ఎనర్జీ పాస్ అవుతుంటుంది. ఏ ర్యాలీకి వెళ్ళినా ఒక అనుభవం అయితే బాగుంటుంది. నిజంగా అల్టిమేట్గా అనిపిస్తుంది ర్యాలీస్ అయితే. బాగుంది మేడం. మీరు పుస్తకాలు ఏమైనా చదివారా మేడం? బుక్స్ చదవడం తక్కువ. నేను ఎందుకంటే నేను వచ్చి 22 ఇయర్స్. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్యూషన్ ఏంటంటే ఒక మనిషిని ఎవరినైనా చూస్తే వాళ్ళ మనస్తత్వం గుర్తుపట్టగలిగేది ఉంటుంది. ఫేస్ రీడింగ్ వచ్చు. ఆ తర్వాత నేను 14లో నేను మామూలుగా మంత్లీ మ్యాగజైన్ చదువుతుంటే 2012 వరకు. తర్వాత ఏంటంటే నాకు జ్యోతిష్యము, న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సైకాలజీ, ప్రశ్నశాస్త్రము, ఆ తర్వాత వాస్తు ఇవన్నీ నేర్చుకున్నాను. వాస్తు ఒకటి ప్రాక్టీస్ చేయట్లేదు, మిగతా అన్ని ప్రాక్టీస్లో ఉన్నాను. కొద్ది రోజులు పూజా టీవీలో మాట్లాడినా, కొద్ది రోజులు శ్రీ సన్నిధి టీవీలో 2-3 మంత్స్ మాట్లాడిన తర్వాత నాది బుద్ధ స్పిరిచువల్ ఛానల్, నేనే ఛానల్ పెట్టుకున్నాను. తర్వాత నేను కంప్లీట్గా దీనిపైన వచ్చిన డబ్బులతోటి కంప్లీట్గా మెడిటేషన్ ప్రోగ్రామ్స్కి ఇస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఈ బుక్స్ చదివి ఆ బుక్స్ వదిలేశాను. కాకపోతే యూట్యూబ్లో పిఎంసి ఛానల్ పెట్టుకొని ఇంట్లో పని చేసేటప్పుడు వింటాను. ఎవరైనా మాస్టర్స్వి మంచి ఉంటాయి కదా ప్రోగ్రామ్స్, అవన్నీ వింటాను. క్లాసెస్కి వెళ్తాను. బుక్స్ చదవడం మాత్రం తక్కువ. కాకపోతే ఒక మిలారేపా బుక్ చదివాను. మళ్ళీ మంత్లీ మ్యాగజైన్ 2012 వరకు చదివాను. ఈ మధ్యలో అయితే చదవలేదు. కాకపోతే బుక్స్ ఉంటే మాత్రం అందరికీ పంచుతా. ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరన్నా ఫంక్షన్స్ అయితే బుక్స్ ఇవ్వడము, పిరమిడ్స్ ఇవ్వడము, అవన్నీ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే టైం లేక చదవట్లేదు బుక్స్ చదవడానికి. కాకపోతే ఎప్పుడన్నా మంచి బుక్స్, ఇప్పుడు పిఎంసి ఛానల్లో బుక్స్ రీడింగ్ కూడా ఉంది కదా, అవి పెట్టుకొని వింటా నేను. ఓకే మేడం, చాలా బాగున్నాయి మేడం. ఇప్పుడు అమ్మవారి గుళ్ళ దగ్గర బలులు ఇస్తున్నారు కదా, ఆ బలుల గురించి చెప్పండి మేడం. బలులు ఇవ్వడము తప్పు అని అందరికీ తెలుసు, బ్రాహ్మణ్స్కి కూడా తెలుసు. ఎందుకంటే పబ్లిక్ వినరు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. కాకపోతే ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ గుళ్ళల్లో ధ్యాన ప్రచారం అనేసి పెట్టుకున్నాము. ఆ పెట్టుకున్నప్పుడు ఆ 2 మంత్స్ కంప్లీట్గా తిరిగిన తర్వాత గుళ్ళో పూజారులు కూడా వాళ్ళకి చెప్పాము మేము ఇట్లా ఉంటుంది అంటే, మీరు చెప్పింది కరెక్టే అమ్మా, కాకపోతే ఏం చేయలేము. ప్రతి మనిషి లోపల ఆ ఆలోచన తినొద్దు అనే ఆలోచన తెప్పించే ధర్మం మనది, మనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం మోటివేట్ చేసినప్పుడు గవర్నమెంట్ త్రూగా మనం వెళ్తే ఇంకా మంచిది. అప్పుడైతే బలులు ఉండయి. మేము ఏంటంటే కాళీ మందిర్లో, లంగరోజ్లో కాళీ మందిర్ అక్కడ ఏంటంటే వాళ్ళు గుళ్ళో పూజారులే, మీరు ధ్యాన ప్రచారం చేస్తే ఇక్కడ బలులు తక్కువైతాయి, మాకు కూడా అసలు ఇష్టం లేదని చెప్పారనమాట. అది చాలా సంతోషంగా అనిపించింది. మెల్లిమెల్లిగా మార్పు అయితే వస్తుంది. కాకపోతే కంప్లీట్గా రావాలంటే చాలా టైం పడుతుంది. కానీ ప్రతి ఒక్కరూ మనం ధ్యానం చేసే వాళ్ళు కృషి చేస్తే ఆ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మన ధర్మం మనం నేర్చుకున్నందుకు మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి, ప్రతి గుడికి వెళ్ళినా ఏ మనిషి కనబడ్డా మనం మాంసం తినొద్దు అని చెప్పి ఒక్కొక్కరిని మనం మోటివేట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరికి మార్పు అనేది ఉంటుంది. గుళ్ళో కూడా పూజారులకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా చెప్పే విధంగా ఉన్నారు. కాకపోతే కొంచెం టైం అనేది పడుతుందని అనిపించింది అనమాట. మేడం, మరి అమ్మ అంటున్నాం, అమ్మ తన బిడ్డలను బలి ఎక్కడ కోరుకుంటుంది? ఇలాంటి కంప్యూటర్ యుగంలో కూడా చదువుకోని వాళ్ళు అంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదు, లేదు. చదువుకున్న వాళ్ళు సైతం అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు? ఎక్స్ప్లెయిన్ చేయాలా ప్రతి ఒక్కరము. నేను ఎక్కడ ఏ అమ్మాయి కనబడ్డా ఎక్కువ మాట్లాడినా చెప్తాను, ఎక్కువ తిన్నా చెప్తాను, గుడ్డు తింటే ఏమి ఇబ్బంది అని చెప్తాను. అట్లా ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకున్న వాళ్ళు సబ్జెక్టు గురించి కూడా నేర్చుకోవాలి. బుక్స్ చదవడం మన వరకు, అది మనము నాలెడ్జ్ గెయిన్ చేసి అది ఎట్లా చెప్తే అర్థమవుతుంది ఎదుటి మనిషికి అనేసి మనము
ప్రతి ఒక్కరిని నిలబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి నేను ఇండివిజువల్గా పోరాటం నాది. ఒక్కొక్క మనిషితో మాట్లాడి వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళ లైఫ్ అంటే ఎట్లుంటుంది, ముందు లైఫ్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, మీరు చేసిన తర్వాత ఎట్లుంది అనేసి ఫస్ట్ ధ్యానం నేర్పిస్తాను. సెకండ్ టైం కలిసిన తర్వాత చెప్పడము, క్లాసెస్లో చెప్పడము, ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ప్రతి ఒక్కరు మెల్లిమెల్లిగా మారుతారు. నా దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కంపల్సరీగా వెజిటేరియన్ అవుతారు వాళ్ళు. తర్వాత మెడిటేషన్ కూడా చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఈసారి అన్నదానంకి కూడా ఈ ప్రోగ్రామ్కి ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయ్యే ప్రోగ్రామ్కి కూడా చాలామంది డబ్బులు పంపించారు. వాళ్ళందరికీ నేను ఈ ఛానల్ తరఫు నుండి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది పేర్లు గుర్తులేవు. సుధా మేడం, సుధా కురపాటి అమెరికాలో వాళ్ళు 1 lakh పంపించారు. వాళ్ళకు చాలా థ్యాంక్స్ వాళ్ళ ఫ్యామిలీకి. తర్వాత ఈ యామిని కూడా చాలా థ్యాంక్స్. మళ్ళీ వినోద్ అనే అబ్బాయి పంపించాడు. మళ్ళీ ప్రవళిక, ఇంకొక అబ్బాయి ప్రవళిక, ఆ అమ్మాయి కూడా పంపించింది. ఆ తర్వాత ప్రణవ్, తను కూడా డబ్బులు పంపించాడు. అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రాంకి డబ్బులు పంపించడము చాలా ఇది. ఒకటి పూల మహేందర్, ఆ అబ్బాయి కూడా 2-3 సార్లు మనకి ప్రోగ్రాంలకి డబ్బులు పంపించాడు. ఎందుకంటే ధ్యానానికి వాళ్ళకు కొంచెమే తెలుసు, మొత్తం కంప్లీట్గా కూడా తెలియదు. మళ్ళీ సందీప్ అనే అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. తను కూడా మన ప్రోగ్రాంకి అన్నదానంకు అడగగానే నాతో జాతకం చెప్పించుకున్న వాళ్ళు డబ్బులు పే చేసిన, ఇంత మంచి విషయానికి మేడం కృషి పడుతుంది, ఇంత ధ్యానం అనేది మంచిది, మేము అన్నదానం అక్కడి నుంచి చేయలేం కాబట్టి ఇక్కడ వాళ్ళకు మీరు పంపిస్తే మంచిది అని నేను చెప్పిన మాటకు వాళ్ళు అందరూ పెద్ద మొత్తంలో డబ్బులు పంపించారు. వాళ్ళందరికీ థ్యాంక్స్, కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి నేను మర్చిపోయిన వాళ్ళకు కూడా నాకు పేర్లు కొంతమంది గుర్తున్నాయి, కొంతమంది గుర్తులేవు. చాలామంది పంపించారు. అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు భవిష్యత్తులో ఇంకా శాకాహార భూలోకం కోసం మీ వంతు కృషి చేస్తారు మేడం? పక్కా. భూమి మీద నా ప్రాణం ఉన్నన్ని రోజులు కూడా శాకాహారం గురించి, ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా తిరిగి చెప్పాలన్న ఆలోచన, కోరిక ఉంది. ఇప్పుడే నేను ఫోన్ ద్వారా మాత్రం అందరికీ కనెక్ట్ అవుతున్నాను. నా ఇంట్లోనే ఉండి నేను ప్రతి ఒక్కరికి, నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఫస్ట్ రెమెడీ ఇదే. పూజలు కాదు, జపం కాదు, ఓన్లీ ధ్యానము, ధ్యాన ప్రచారము, ప్లస్ వాళ్ళకు కూడా ప్రచారం చేస్తా, వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పిస్తా. తర్వాత వెజిటేరియన్ కూడా అవుతారు. నేను సొంతగా కూడా వెళ్ళి అన్ని దేశాలు వెళ్ళి కూడా చేయాలన్న కోరిక ఉంది. తప్పకుండా అది చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి అహింస మెడిటేషన్ ఛానల్కి వచ్చి మీ చక్కటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.